నందిని, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? మీ మేడం గురించే, మా వదిన గురించి. జాబ్ ప్రయత్నాలు చేస్తే ఫలించడం లేదంట. ఇంకా ఇప్పుడు పరిస్థితి చూస్తే ఇప్పట్లో జాబ్ దొరికేలా కనిపించడం లేదు. ఇవాళ కాకపోతే రేపు దొరుకుతుంది. ఇప్పుడేమైంది? ఏమవుతుంది? నాకేం కాదు, కాకపోతే ఇంటి ముందు ఇలా నీరసంగా కూర్చుంటే ఇంట్లోకొచ్చే లక్ష్మీదేవి ఇంట్లోకి రాకుండా గేట్ దగ్గర నుంచి అటే వెళ్ళిపోతుంది. నువ్వు స్నానం చేయకుండా లేజీగా ఉంటున్నప్పుడే లక్ష్మీదేవి ఇంటి లోపలికి రావడం మానేసింది. మేడం ఉన్నారంటే ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో కొలు ఉన్నట్టే. అయితే పూలు పసుపు కుంకుమ చల్లి పూజ చెయ్యి. నందిని, అతిగా మాట్లాడుతున్నావు. విక్రమ్, ప్లీజ్ విక్రమ్, నా వల్ల మీరు గొడవ పడకండి. తననే దాంట్లో నిజమే ఉంది. నేను ఇలా కూర్చొని ఉండడం కరెక్ట్ కాదు. సారీ నందిని. మీరెందుకు మేడం సారీ చెప్తున్నారు? మీతో అలా మాట్లాడడం నందిని తప్పు. నందిని, సారీ చెప్పు. బావుంది సంబడం. నేనెందుకు సారీ చెప్పాలి? నేనన్నది కరెక్టే అని మా వదినే చెప్పింది. ఇంకెందుకు సారీ చెప్పడం? ఏ వదినా? రా రా భవాని. నీకుంటుంది చూడు. భవాని రా. నువ్వసలు మనిషివేనా? నేను మనిషిని అనుకునేగా నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు. ఏ నీకు నమ్మకం లేదా? ఛీ! వదినా, రా వదినా, రారా కూర్చో. దా వదినా, కూర్చో కూర్చో. రా వదినా. ఇప్పుడే వస్తాను. కాఫీ వదినా, నీకోసమే స్పెషల్ గా పెట్టి తెచ్చాను. ఇంత ఫాస్ట్ గా స్పెషల్ గా చేసావా? హా వదినా. చిచి, దీన్ని కాఫీ అంటారా అసలు? ఎలా తాగుతున్నారు దీన్ని ఇంట్లో మనుషులు? ఏం వదినా, బాగోలేదా? అదే కదా నేను ఇప్పుడు తెలుగులో చెప్పాను. జస్ట్ నేను ఇప్పుడే వస్తాను. వదినా, మళ్ళీ తెచ్చావా? అవును వదినా, బాగుంటుంది, తాగు. ఇందాకటిదే బెటర్. ఇదే నా ఇల్లు అయినట్లయితే మొహం మీద కాఫీ కొట్టేదాన్ని. బాలేదా వదినా? నీ మొహం లాగే ఉంది. అంటే ఇంకా అర్థం కాలేదా? సారీ వదినా. పోనీ ఆర్డర్ పెట్టనా? నందిని, నేను పెట్టిస్తానులే.